అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ 6 నెలల గడువు. భార్య మాటలు విని తల్లిని తన అన్నయ్య వదినల దగ్గరే వదిలేశాడు చిన్న కొడుకు. 15 సంవత్సరాల తర్వాత అన్నయ్య కూతురికి డెలివరీ అవ్వడంతో అన్నయ్య వదిన ఇద్దరూ అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అన్నయ్య అడగటంతో తన తల్లిని 6 నెలలు తనతో పాటే ఉంచుకోవడానికి ఇంటికి తీసుకొచ్చాడు చిన్న కొడుకు. 15 సంవత్సరాలు తన భారాన్ని పెద్ద కొడుకు మీదే వదిలేసిన చిన్న కొడుకుకి చుట్టుపక్కల వాళ్ళంతా మీ చిన్న కొడుకు మిమ్మల్ని వదిలేశాడా అంటూ మాట్లాడిన సూటిపోటి మాటలకి, తను అన్ని రోజులు అనుభవించిన మానసిక క్షోభకి ఆ తల్లి కొడుకు కోడలికి ఎలాంటి గుణపాఠం చెప్పింది. చిన్న కొడుకు కోడలికి తాము చేసిన తప్పేమిటో అర్థమయ్యేలా చేసి తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం కోసం ఆ తల్లి చేసిన పని ఏమిటి అనేది ఈ కథలో మనం విందామండి. ఉదయాన్నే మనోహర్ నిద్రలేచి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మానస వంటగదిలో వంట పనిలో నిమగ్నమై ఉంది. కాసేపటికల్లా తన 2 పిల్లలు నిద్రలేచి చెరొక సెల్ ఫోను తీసుకొని సోఫాలోకి వచ్చి కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడడం మొదలు పెట్టారు. అది చూసిన మనోహర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే మానసని పిలిచి, మానస, పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో చూడు. ఉదయం లేవడమే ఫోన్ పట్టు కూర్చున్నారు. ఇలా అయితే తొందరలోనే వాళ్ళ కళ్ళకి పెద్ద పెద్ద కళ్ళద్దాలు వచ్చేస్తాయి. ఇది కూడా పట్టించుకోకపోతే ఎలాగా? తల్లిగా నువ్వేం బాధ్యతలు తీసుకుంటున్నట్టు అంటూ కోపంగా అన్నాడు మనోహర్. ఆ మాటలకి మానసకి చాలా కోపం వచ్చింది. ఏం చేయమంటారు? ఉదయాన్నే ఇంట్లో నాకు ఎంత పని ఉంటుంది, పైగా ఆఫీస్ వర్క్ కూడా చెయ్యాలి. నేనేం ఇంట్లో ఖాళీగా కూర్చోవడం లేదు కదా, మీతో పాటు సమానంగా సంపాదిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఫోన్లు లాక్కుంటే ఇద్దరూ అల్లరి చేయడం మొదలు పెడతారు. నా పనులన్నీ అలాగే ఆగిపోతాయి. ఇంతకంటే నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఆ ఫోన్ చేతికిస్తేనే గబగబా స్కూల్కి రెడీ అవుతారు. గబగబా ఫోన్ చూస్తూ టిఫిన్ తినేస్తారు. లేదంటే గంటలు గంటలు నేను వాళ్ళని రెడీ చేయాలి. గంటలు గంటలు వాళ్ళకి టిఫిన్ తినిపించాలి. ఇదంతా నాకెలా కుదురుతుంది? మీరున్నారంటే ఉదయాన్నే లేచి పేపర్ చదవడం తప్ప ఏ పనిలోనూ నాకు సహాయం చెయ్యరు. కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోరు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాకైనా కాస్త వాళ్ళతో హోంవర్క్లైనా చేయిస్తారా అంటే ఆ ఆశ కూడా లేదు. గబగబా హోంవర్క్ చేసేసి ఫోన్ చూసుకోండి అంటే 10 నిమిషాల్లో హోంవర్క్ కంప్లీట్ చేసేస్తున్నారు ఇద్దరు. ఇక నన్నేం చేయమంటారు అంది మానస. వెంటనే మనోహర్ చదువుతున్న పేపర్ని పక్కన పడేసి ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఆఫీస్కి రెడీ అవడానికి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాక టిఫిన్ చేయడం కోసం మళ్ళీ హాల్లోకి వచ్చాడు మనోహర్. వెంటనే మానసని పిలుస్తూ, మానస, మానస, నా టిఫిన్ లంచ్ బాక్సు రెడీగా ఉన్నాయా? నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని పిలవగానే మానస గబగబా మనోహర్కి టిఫిన్ వడ్డించి లంచ్ బాక్స్ కూడా తెచ్చి టేబుల్ మీద పెట్టింది. పిల్లలిద్దరినీ స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్ళింది. మానస వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేస్తుంది. మానస, మనోహర్కి 2 పిల్లలు. పెద్ద కొడుకు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. చిన్న కొడుకుని నర్సరీలో ఇప్పుడే జాయిన్ చేశారు. మానస పిల్లలిద్దరినీ స్కూల్ బస్ ఎక్కించి అప్పుడే తిరిగి వచ్చింది. మనోహర్ టిఫిన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఎవరొచ్చారా అనుకుంటూ మనోహర్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఉన్న తన అన్నయ్య మనోజ్ని చూసి షాక్ అయిపోయాడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ మనోహర్ తన అన్నయ్య మనోజ్ని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. మనోహర్ తన భార్య మానసని పిలిచి, మానస, మానస, మా అన్నయ్య వచ్చాడు, కాస్త కాఫీ తీసుకురా అని చెప్పగానే మానస కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వెంటనే మనోహర్ తన అన్నయ్య మనోజ్తో, అన్నయ్య, ఇంత సడన్ గా వచ్చావు, అమ్మ ఎలా ఉంది? తన ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మ క్షేమంగానే ఉంది కదా అంటూ కాస్త కంగారు పడుతూ అడిగాడు. వెంటనే మనోజ్, అమ్మ బాగానే ఉంది తమ్ముడు, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. కానీ నేనే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే నా కూతురు హిమకి ఏడాది క్రితమే పెళ్ళయింది. ఆ విషయం నీకు తెలుసు కదా. హిమ ఇంకా అల్లుడు గారు అమెరికాలో సెటిల్ అయిపోయారు. హిమ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. తనకి డెలివరీ డేట్ కూడా ఇచ్చారట. అమ్మాయి, అల్లుడు నాకు, మీ వదినకి వీసా పేపర్లు, టికెట్లు పంపించారు.
మేము అక్కడికి వెళ్ళాలి. పుట్టిన బిడ్డకి 6 నెలలు వచ్చే వరకు నేను మీ వదిన అక్కడ దానికి సాయంగా ఉండాలి. ఈ 6 నెలలు మేము అక్కడ ఉంటే తర్వాత 6 నెలలకి మా వియ్యాల వారు అక్కడికి వెళతాము అన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వచ్చే వారంలోనే మా అమెరికా ప్రయాణం. కానీ ఇప్పుడున్న ఒకే ఒక్క ఇబ్బంది ఏమిటంటే మేము ఇంట్లో లేని ఆ 6 నెలలు అమ్మొక్కతే ఆ ఇంట్లో ఎలా ఉండగలదు? ఎంత పని మనిషి ఉన్నా తనని నమ్మి అమ్మని అలా వదిలేసి వెళ్ళలేం కదా. అలా అమ్మని వదిలేసి వెళ్ళడం నాకు మీ వదినికి బొత్తిగా ఇష్టం లేదు. ఈ 6 నెలలు అమ్మనేదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామా అంటే అమ్మ ఉండగలదో లేదో, అక్కడ ఆశ్రమం వాతావరణం అమ్మకి సరిపడుతుందో లేదో. ఒకవేళ మేము అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ఏదైనా ఇబ్బంది కలిగితే, తన ఆరోగ్యం క్షీణిస్తే మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే అమ్మని కాస్త ఈ 6 నెలలు మీ దగ్గరే ఉంచుకుని చూసుకుంటే బాగుంటుంది. మేము అమెరికా నుంచి తిరిగి రాగానే అమ్మని మళ్ళీ మాతో పాటే తీసుకెళ్ళిపోతాం అని మనోజ్ అనగానే మనోహర్, అయ్యో అన్నయ్య, నువ్వు ఇంతలా అడగాలా ఏమిటి? మా పెళ్ళైన దగ్గర నుంచి అమ్మ గురించి నేను అస్సలు పట్టించుకోలేదు. నాన్న చనిపోయిన దగ్గర నుంచి అమ్మ బాధ్యత మొత్తం నువ్వే తీసుకున్నావు. ఈ 6 నెలలు నీకు ఇబ్బందిగా ఉందంటే అమ్మని నా దగ్గర ఉంచుకుని చూసుకోలేనా? ఆ విషయం చెప్పడానికి నువ్వు ఇంత మొహమాట పడాలా అని మాట్లాడుతూ ఉండగానే మానస కాఫీ తీసుకొని వచ్చింది. మనోహర్ వైపే చూస్తూ ఏంటి విషయం అన్నట్టుగా కళ్ళతోనే అడిగింది. వెంటనే మనోహర్, మా హిమ డెలివరీకి అన్నయ్య వదిన అమెరికా వెళుతున్నారట. వాళ్ళు రావడానికి 6 నెలలు పడుతుందట. కాబట్టి ఈ 6 నెలలు అమ్మని మన దగ్గరే ఉంచుకోవాలి అని చెప్పగానే మానస కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. మానసకి అత్తగారంటే బొత్తిగా ఇష్టం ఉండదు. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిని శత్రువులా చూసేది. మానసకి తన అత్తగారు జానకమ్మ గారికి పెళ్ళైన 2వ రోజు దగ్గర నుంచే గొడవలు జరగడం మొదలయ్యాయి. పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారు ఏ మాట చెప్పినా కూడా మానస దాన్ని తప్పుగానే అర్థం చేసుకుని పెద్ద రాద్ధాంతం చేసేది. జానకమ్మ గారు ఏ పని చేసినా మానసకి నచ్చేది కాదు. ఈ విషయంగానే మనోహర్కి మానసకి మధ్య కూడా గొడవలు జరగడం మొదలయ్యాయి. అప్పుడే మానస అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపించాలని ప్లాన్ వేసింది. దాంతో జానకమ్మ గారు పెద్ద కొడుకింటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 15 ఏళ్లుగా జానకమ్మ గారు పెద్ద కొడుకు దగ్గరే ఉంటున్నారు. 15 ఏళ్ల తర్వాత అత్తగారు మళ్ళీ తన ఇంట్లో ఉండడానికి వస్తున్నారు. అది కూడా 6 నెలలు అన్న వార్త వినగానే మానసకి ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది. కానీ ఎదురుగా బావగారు ఉండడంతో మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు తను ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది. కాసేపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకున్న తరువాత మనోహర్, అన్నయ్య, మీరు అమెరికా వెళ్ళడానికి ముందు రోజే నేను మీ ఇంటికొచ్చి అమ్మని నా దగ్గరికి తీసుకొచ్చేసుకుంటాను. నువ్వేమీ కంగారు పడకు. అమ్మని 6 నెలలు జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని చెప్పాడు మనోహర్. చాలా సంతోషంగా మనోజ్ కూడా తన తమ్ముడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మనోజ్ గుమ్మం నుంచి బయటికి అడుగు పెట్టడంతోనే మానస మనోహర్ మీద నిప్పులు చెరిగింది. అసలు మీ అన్నయ్య వదినలు నిజంగానే అమెరికా వెళుతున్నారా? మీ అమ్మని మనకు అంటగట్టడానికి ఇలా ప్లాన్ వేశారా? అందుకే నేను ఎప్పుడో చెప్పాను ఆవిడ్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేద్దాం అని. ఎవ్వరూ నా మాటలు వినలేదు. ఆ రోజే ఆవిడని వృద్ధాశ్రమంలో చేర్పించేస్తుంటే ఈ రోజు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చుండేది కాదు కదా. ఇప్పుడు 6 నెలలు ఆవిడ్ని భరించడం అంటే అది నా వల్ల అయ్యే పని కాదు అంది మానస. వెంటనే మనోహర్ కోపంగా, మన పెళ్ళైన వెంటనే నీ మాట కాదనలేకే కదా అమ్మ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాను అంటే నేను ఒప్పుకున్నాను. కొడుకుగా అమ్మ బాధ్యత నాకున్నా కూడా నీ వల్లే ఆ బాధ్యత నుంచి నేను తప్పుకున్నాను. 2 కొడుకులున్నా కూడా అమ్మ ఇన్నేళ్లుగా పెద్ద కొడుకింట్లోనే ఉంటుంది. మా వదిన మంచిది కాబట్టి మా అమ్మని మంచిగా చూసుకుంటుంది. అదే తను కూడా నీలాంటిదే అయ్యుంటే మా అమ్మ ఎప్పుడో నువ్వన్నట్టుగానే ఆశ్రమం పాలైపోయి ఉండేది. ఇప్పుడు ఒక్క 6 నెలలు అన్నయ్య వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే అమ్మని ఇక్కడికి పంపించాలి అని అనుకుంటున్నారు. ఒక 6 నెలలు మా అమ్మని చూసుకోవడానికి కూడా ఇంత గొడవ చేస్తున్నావు నువ్వు అన్నాడు మనోహర్. మీకేం ఎంతో తేలిగ్గా చెప్పేశారు. ఇప్పటికే నేను ఎన్నో బాధ్యతలతో సతమతమైపోతున్నాను. మన చిన్న కొడుకు ఆనంద్కి అస్సలు ఆరోగ్యం బాగుండడం లేదు. ఎప్పుడు ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. కొన్ని రోజులు జ్వరంతో,
కొన్ని రోజులు దగ్గు జలుబుతో బాధపడుతూ ఉంటాడు. ఒక్కో రోజు స్కూలుకు కూడా వాళ్ళని మారం చేస్తూ ఉంటాడు. వాడికి ఒంట్లో బాగోని రోజు నేను సెలవు పెట్టి వాడిని చూసుకోవాల్సి వస్తుంది. అప్పటికి నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని, పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారని మా మేనేజర్ని బ్రతిమాలి ఎంతగానో ఒప్పించి వర్క్ ఫ్రం హోమ్కి ఒప్పించాను. కనీసం వారంలో 2 రోజులైనా నేను ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికీ పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలు నేనే దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు మీ అమ్మను కూడా మన ఇంటికి తీసుకొచ్చేస్తే ఇప్పుడు నేను ఆవిడకే సేవ చేయాలా, నా ఆఫీస్ వర్కే చేసుకోవాలా, పిల్లల్నే చూసుకోవాలా? ఇవన్నీ మీకు అనవసరం. మీ అమ్మ మీద మీకు అంత ప్రేమే ఉంటే మీ అమ్మని ఈ 6 నెలలు ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేర్పించండి. కావాలంటే ఆదివారం వెళ్ళి మీరు చూసొస్తూ ఉండొచ్చు. 6 నెలలే కదా, ఇట్టే గడిచిపోతాయి అంది మానస. మనోజ్ కూడా కోపంగా, అదే నేను కూడా చెబుతున్నాను, 6 నెలలే కదా, ఇట్టే గడిచిపోతాయి. ఒక 6 నెలలు కూడా నువ్వు మా అమ్మని చూసుకోలేవా? ఇలా చేస్తే మా అన్నయ్య వదినల ముందు నా పరువు ఏం కావాలి? సంవత్సరాల తడబడి మేము చూసుకుంటున్నా ఒక్క 6 నెలలు చిన్న కొడుకు కోడలు చూసుకోలేకపోయారు అని వాళ్ళు అనుకుంటారు కదా. లోకమంతా కూడా నా గురించి చెడుగా మాట్లాడుకుంటుంది అనగానే మానస, సరే అయితే మీ అమ్మగారిని మన ఇంటికి తీసుకొస్తే ఆవిడ ఈ ఇంట్లో నా మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. నేను ఏది చెబితే అది వింటూ, ఏది పెడితే అది తింటూ పడుండాలి. మీరు కూడా నాకు పిల్లల చదువు విషయంలో సహాయం చెయ్యాలి. వాళ్లతో సాయంత్రం హోంవర్క్లు రాయించాలి. లేదంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది మానస. మనోహర్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాడే కానీ మనోహర్కి అస్సలు పని చెయ్యాలి అని అనిపించలేదు. తన తల్లే పదే పదే గుర్తుకొస్తుంది. ఈ 6 నెలలు ఇంట్లో మానస ఎన్ని గొడవలు చేస్తుందో, ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తుందేమో, అమ్మ మనసుని ఎంత బాధ పెడుతుందో. ఈ 6 నెలలు ఇంట్లో ఏ రేంజ్లో గొడవలు జరుగుతాయో అని ఆలోచిస్తూ భయపడుతూనే ఉన్నాడు మనోహర్. చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. అన్నయ్య వదినలు అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ ముందు రోజే మనోహర్ మనోజ్ ఇంటికి వెళ్ళి తన అన్నయ్య దగ్గరున్న తన తల్లి జానకమ్మ గారిని తనతో పాటు తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాడు. మనోహర్ ఇంటి నుంచి వెళ్లిన మనోజ్ తన తల్లి జానకమ్మ గారితో ఈ 6 నెలలు మనోహర్ దగ్గరే తను ఉండబోతుంది అన్న విషయం చెప్పగానే జానకమ్మ గారి మొహం అంతా సంతోషంతో వెలిగిపోయింది. జానకమ్మ గారికి చిన్న కొడుకంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆవిడ చిన్న కొడుకును చూడకుండా ఉండలేకపోయేది. కానీ అనుకోని పరిస్థితుల వలన సంవత్సరాల తరబడి చిన్న కొడుకుకు దూరంగానే ఉంది. అది కూడా చిన్న కోడల వల్లే. పెద్ద కొడుకు కోడలు ఆవిడ్ని బంగారంలా చూసుకుంటున్నా సరే ఆవిడ మనసు అప్పుడప్పుడు మనోహర్ దూరమయ్యాడు అన్న బాధతో నిండిపోతూ ఉండేది. చాలా రోజుల తర్వాత చిన్న కొడుకుని చూడబోతున్నాను అన్న ఆలోచనతో జానకమ్మ గారికి చాలా సంతోషంగా ఉంది. కానీ మనోహర్ తనని తన మీదున్న ఇష్టంతో కాకుండా పెద్ద కొడుకు కోడలు అమెరికా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల బలవంతంగా తీసుకెళ్తున్నాడు అన్న ఆలోచన రాగానే ఆవిడ సంతోషం మొత్తం ఆవిరైపోయింది. పెద్ద కోడలు సుమ తాము అమెరికా వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నప్పుడే జానకమ్మ గారి బ్యాగ్ కూడా సర్ది పెట్టేసింది. జానకమ్మ గారికి ఒక్కసారిగా తన భర్త రఘురామయ్య గారు, మనోజ్ ఇంకా మనోహర్లతో గడిపిన సంతోషకరమైన గతమంతా గుర్తుకు రావడం మొదలైంది. రఘురామయ్య గారు ఊర్లో వ్యవసాయం చేసేవారు. పూర్వీకుల నుంచి వచ్చిన 10 ఎకరాల భూమి ఉంది. జానకమ్మ గారు పెద్దగా చదువుకోలేదు, కానీ కుటుంబాన్ని మాత్రం చాలా సమర్థవంతంగా నడిపించేవారు. రఘురామయ్య గారు చాలా కష్టపడి పొలంలో పనులు చేసి ఆ ఇంట్లో ప్రతి అవసరాన్ని తీర్చేవారు. రఘురామయ్య గారికి జానకమ్మ గారికి పెళ్ళైన ఏడాదికే మనోజ్ పుట్టాడు. మనోజ్ పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి మనోహర్ పుట్టాడు. అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లాగా ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఇద్దరూ ఒకే మాట మీద ఉండేవారు. మనోజ్ ఇంకా మనోహర్లిద్దరూ కూడా చాలా కష్టపడి చదివేవారు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ వచ్చేవారు. ఇద్దరికి ఇంజనీరింగ్ లో సీట్లు కూడా వచ్చాయి. 2 కొడుకులు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మంచి కంపెనీలలో ఉద్యోగం సంపాదించారు. కొడుకులిద్దరూ 2 చేతుల సంపాదించడం మొదలు పెట్టారు. 2 కొడుకులు ప్రయోజకులయ్యారు. ఇక ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేసి
మిగిలిన జీవితం అంతా కొడుకుల దగ్గర సంతోషంగా గడపాలి అని అనుకున్నారు జానకమ్మ గారు, రఘురామయ్య గారు. ముందుగా పెద్ద కొడుకు మనోజ్కి మంచి సంబంధం చూసి సుమ అనే అమ్మాయితో పెళ్లి జరిపించారు. సుమ చాలా మంచిది. జానకమ్మ గారి కుటుంబంతో చాలా కలిసిపోయింది. జానకమ్మ గారిని, రఘురామయ్య గారిని చాలా గౌరవించేది, చాలా ప్రేమగా చూసుకునేది. అత్తామామల్ని కూడా తల్లిదండ్రుల్ని ప్రేమించినట్టుగానే ప్రేమించేది. పెళ్ళయ్యాక పెళ్లికి తీసుకున్న సెలవులన్నీ అయిపోవడంతో మనోజ్ సుమతో కలిసి బెంగళూరులో కాపురం పెట్టాడు. అప్పుడప్పుడు జానకమ్మ గారు, రఘురామయ్య గారు పెద్ద కొడుకు కోడల దగ్గరికి బెంగళూరుకు వెళ్ళొస్తూ ఉండేవారు. పెళ్ళై 3 ఏళ్లు గడిచేసరికి సుమకి 2 పిల్లలు పుట్టారు. చిన్న కొడుకు మనోహర్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు కూడా పెళ్లి చేసేసి బాధ్యతలు తీర్చేసుకోవాలి అని అనుకున్నారు జానకమ్మ గారు, రఘురామయ్య గారు. అదే సమయంలో మనోహర్ కాలేజీలో తనతో పాటు చదువుకున్న మానసని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కొడుకిష్టాన్ని కాదనలేక మానసకే ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళిద్దరూ. మానస మొదటి నుంచి సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి. మానస తల్లిదండ్రులిద్దరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేసేవారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల మానసకి చదువులేని వ్యవసాయం చేసే అత్తామామలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వయసు పెరగడంతో ఆ పల్లెటూరులో ఒంటరిగా ఉండడం కంటే వ్యవసాయ బాధ్యతలన్నీ వదిలేసి ఒక 6 నెలలు పెద్ద కొడుకు దగ్గర, ఒక 6 నెలలు చిన్న కొడుకు దగ్గర ఉంటూ కాలక్షేపం చేయాలనుకున్నారు జానకమ్మ గారు, రఘురామయ్య గారు. అదే విషయాన్ని కొడుకులిద్దరితోనూ చెప్పారు. పెద్ద కొడుకు మనోజ్ ఇంకా పెద్ద కోడలు సుమ అత్తామామలిద్దరి నిర్ణయానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ చిన్న కోడలు మానసకి మాత్రం అత్తామామలిద్దరూ తమతో పాటు ఉండడం అస్సలు ఇష్టం లేదు. చదువుకొని పల్లెటూరి మట్టి పిసుక్కునే మనుషులని నా ఇంట్లో నేను భరించలేను అని తన భర్త మనోహర్తో కరాఖండిగా చెప్పేసింది మానస. మానస అభిప్రాయం విని మనోహర్ షాక్ అయిపోయాడు. మానసను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఎంత నచ్చజెప్పాలని చూసినా మానస మొండికేసి కూర్చుంది. ఇక చేసేదేమీ లేక జానకమ్మ గారు, రఘురామయ్య గారు గ్రామంలోని తమ ఇంట్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి వారం 10 రోజులు ఉండి తిరిగి వచ్చేటప్పుడు చిన్న కొడుకు ఇంటికి కూడా వెళ్ళేవారు. కానీ చిన్న కోడలు సరిగ్గా పలకరించకపోవడం, ముభావంగా ఉండడం, కనీసం వాళ్ళిద్దరిని పట్టించుకోకపోవడం చూసి మెల్లమెల్లగా చిన్న కొడుకింటికి వెళ్ళడం పూర్తిగా మానేశారు వాళ్ళిద్దరూ. పెద్ద కొడుకు మనోజ్కి 2 పిల్లలు ఉండడంతో జానకమ్మ గారు, రఘురామయ్య గారు ఎప్పుడు పిల్లల్ని చూడాలనిపించినా కూడా అప్పుడే పెద్ద కొడుకింటికి బెంగళూరుకే వెళ్ళి మళ్ళీ తిరిగి ఊరికి వచ్చేస్తూ ఉండేవారు. పెద్ద కొడుకు కోడలు ఎంత బతిమాలినా కూడా వాళ్లతో కూడా కలిసి ఉండడానికి ఒప్పుకోలేదు ఇద్దరు. కాలం అలా గడుస్తూ ఉండగానే ఒకరోజు అకస్మాత్తుగా ఉదయాన్నే పొలం పనులకు వెళ్లిన రఘురామయ్య గారు పాము కాటుకు గురై అక్కడికక్కడే మరణించారు. భర్త మరణ వార్తని జానకమ్మ గారు తట్టుకోలేకపోయారు. విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు కోడలు పిల్లలతో సహా ఆగమేఘాల మీద బయలుదేరొచ్చారు. చిన్న కొడుకు మనోహర్ ఇంకా మానస కూడా వచ్చారు. 2 కొడుకులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. కానీ మానస మాత్రం తర్వాత రోజే ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని, సెలవులు లేవని తిరిగి వెళ్ళిపోయింది. పెద్ద కొడుకు మనోజ్, చిన్న కొడుకు మనోహర్ ఇంకా పెద్ద కోడలు సుమ పిల్లలిద్దరితో కలిసి 15 రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత జానకమ్మ గారిని ఊర్లో ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక పెద్ద కొడుకు కోడలు ఆవిడని ఒప్పించి తమతో పాటు బెంగళూరుకి తీసుకెళ్లిపోయారు. అప్పుడే మనోహర్ కూడా, అన్నయ్య ఇక నుంచి అమ్మ 6 నెలలు మీ దగ్గర, 6 నెలలు మా దగ్గర ఉంటుంది. 6 నెలల తర్వాత నేనే వచ్చి అమ్మని తీసుకెళ్తాను అని చెప్పాడు. 6 నెలల తర్వాత మనోహర్ జానకమ్మ గారిని తన ఇంటికి తీసుకెళ్లాడు. వచ్చిన మొదటి రోజు నుంచే జానకమ్మ గారిని చూడగానే మానస మొహం చెట్లించుకుంది. ప్రతి చిన్న విషయానికి అత్తగారిని సూటిపోటి మాటలు మాట్లాడడం, ఖాళీగా కూర్చుని తింటున్నారంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆఫీస్ పనులతో ఇంట్లో పనులతో సతమతమైపోతున్నాను, ఇంటి పనులన్నీ చెయ్యొచ్చు కదా అంటూ పనులన్నీ ఆవిడికి పురమాయించేది. మెల్లమెల్లగా జానకమ్మ గారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెను మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉండేది మానస. మనోహర్ కూడా
ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చూయించలేదు. ఎందుకంటే మానస ఏమంటుందోనన్న భయం. రోజు మనోహర్కి మానసకి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవలు చూస్తూ ఉంటే జానకమ్మ గారి గుండె పగిలిపోతున్నట్టుగా అనిపించేది. మానస పోరు పడలేక మనోహర్ జానకమ్మ గారిని తన అన్నయ్యతో మాట్లాడి వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని అనుకున్నాడు. కానీ మనోజ్ ఇంకా సుమ జానకమ్మ గారిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి అస్సలు ఒప్పుకోలేదు. మనోజ్ మనోహర్తో, తమ్ముడు, నువ్వు అమ్మని చూసుకోలేకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు, జీవితాంతం అమ్మని మేమే చూసుకుంటాం అని చెప్పి జానకమ్మ గారిని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. ఆ రోజు నుంచి జానకమ్మ గారు పెద్ద కొడుకు కోడలతోనే కలిసి ఉండడం మొదలుపెట్టారు. చిన్న కొడుకు ఇంట్లో జరిగిన విషయాలన్నీ తలుచుకుంటుంటే జానకమ్మ గారికి చిన్న కొడుకు మీద మనసు విరిగిపోయింది. భార్యను ఒప్పించి కన్నతల్లిని తనతో ఉంచుకోలేక ఆశ్రమంలో చేర్పించాలి అనుకున్న కొడుకుని చూస్తూ ఉంటే ఆ కన్నతల్లి గుండె పగిలిపోయినట్టయింది. ఆ తరువాత జానకమ్మ గారు చిన్న కొడుకు కోడలింటికి ఎప్పుడూ వెళ్ళాలి అని అనుకోలేదు. పెద్ద కొడుకు మనోజ్, పెద్ద కోడలు సుమ జానకమ్మ గారిని చాలా బాగా చూసుకునేవారు. సమయానికి భోజనం, మందులు సుమ క్రమం తప్పకుండా అత్తగారికి ఇస్తూ ఉండేది. అత్తగారి ఆరోగ్య విషయంలో కూడా పెద్ద కోడలు సుమ చాలా జాగ్రత్తలు తీసుకునేది. మనవడికి మనవరాలికి కూడా నాన్నమ్మంటే ప్రాణం. మనవడు మనవరాలు ఇద్దరూ కూడా జానకమ్మ గారిని ఎంతగానో ప్రేమించేవారు. హిమ అయితే చిన్నప్పటి నుంచి నానమ్మ దగ్గరే పెరిగింది. నానమ్మ చెప్పే కథలు వింటూ నానమ్మ వాళ్ళలోనే పడుకుని నిద్రపోయేది. 15 ఏళ్లుగా జానకమ్మ గారు అలా పెద్ద కొడుకు ఇంట్లోనే ఉంటున్నారు. మనోహర్ అప్పుడప్పుడు ఫోన్ చేసి తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జానకమ్మ గారు కన్నీళ్లతో తన మంచం మీద కూర్చునున్నారు. అంతలోనే పెద్ద కోడలు సుమ జానకమ్మ గారి దగ్గరకు వచ్చి, అత్తయ్య గారు, మీరేమీ బాధపడకండి, మేము 6 నెలల్లో అమెరికా నుంచి వచ్చేస్తాం. మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళడం మాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, మన హిమకి అక్కడ డెలివరీ డేట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు మేమిద్దరం వెళ్ళకపోతే తను చాలా ఇబ్బంది పడుతుంది. దేశం కాని దేశంలో అక్కడ పనివాళ్ళు కూడా దొరకరట. ఇక మేం తప్పక వెళ్లాల్సిన పరిస్థితి అనగానే జానకమ్మ గారు, పర్వాలేదమ్మా సుమ్మా, నువ్వేమీ బాధపడకు, మనోహర్ కూడా నా కొడుకే. ఈ 6 నెలలు నా చిన్న కొడుకింట్లో ఉండడానికి నాకేమీ ఇబ్బంది లేదు. కాకపోతే మానస ప్రవర్తన ఎలా ఉంటుందో తలుచుకుంటుంటేనే కాస్త భయంగా అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగానే అంతలోనే మనోహర్ అక్కడికొచ్చాడు. అమ్మా, ఎలా ఉన్నావు అంటూ మనోహర్ పలకరించగానే జానకమ్మ గారు సంతోషంగా కొడుకుని హత్తుకున్నారు. పెద్ద కొడుకుకి కోడలికి వీడ్కోలు చెప్పి జానకమ్మ గారు చిన్న కొడుకు కారెక్కి కూర్చున్నారు. సాయంత్రానికి కారు హైదరాబాద్ చేరుకుంది. కారు దిగి డోర్ బెల్ కొట్టగానే మానస డోర్ తెరిచింది. మానస వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి ఇంటి నుంచే వర్క్ చేస్తుంది. జానకమ్మ గారిని చూడగానే మానస ముభావంగానే, బాగున్నారా అత్తయ్య గారు అంటూ అడిగింది. జానకమ్మ గారు చిరునవ్వుతో, చాలా బాగున్నాను మానస, నువ్వెలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారు అంటూ పలకరించింది. మనోహర్ జానకమ్మ గారి సామాన్లు తీసుకెళ్లి గదిలో పెట్టాడు. జానకమ్మ గారు హాల్లోకి రాగానే, మానస, కూర్చోండి అత్తయ్య గారు, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, కాఫీ తీసుకొస్తాను, కాఫీ తాగి ఫ్రెష్ అవుదురు గాని అని చెప్పి మానస వంటగదిలోకి వెళ్ళిపోయింది. తమ గదిలో హోంవర్క్ రాసుకుంటూ ఉన్న మనవాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే ఆనంద్, నాన్న, మన ఇంటికి చుట్టాలు వచ్చారా, ఎవరేవిడా అంటూ అడిగాడు. వెంటనే మనోహర్, చుట్టాలు కాదు నాన్న, ఈవిడ మీ నాన్నమ్మ. మీ పెదనాన్న పెద్దమ్మలతో పాటు ఎన్నో ఏళ్లుగా బెంగళూరులోనే ఉంటుంది. అందుకే మీరెప్పుడు మీ నాన్నమ్మను చూడలేదు అని చెప్పాడు మనోహర్. జానకమ్మ గారు ప్రేమగా మనవాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకున్నారు. పిల్లలిద్దరూ కూడా నాన్నమ్మని చూసి చాలా సంతోషించారు. తమకి కూడా ఒక నాన్నమ్మ ఉందని, తమ స్నేహితుల నాన్నమ్మల్లాగా తమకి కూడా కథలు చెబుతుందని చాలా సంతోషించారు. కానీ పిల్లలిద్దరూ అంత సంబరపడిపోవడం మానసకి అస్సలు నచ్చలేదు. మానస, మనోహర్ ఇద్దరూ ఉంటున్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. పిల్లలిద్దరూ చిన్నవాళ్లే కావడంతో తల్లిదండ్రుల గదిలోనే పడుకుంటారు. మరొక గదిలో తల్లి సామాన్లన్నీ పెట్టాడు మనోహర్. ఆ గదిలో చిన్న మంచం ఉంది. మంచం పక్కనే చిన్న టీపై లాంటిది ఉంది. ఆ టీపై మీదే వాటర్ బాటిల్, కొన్ని ఫ్రూట్స్ పెట్టింది మానస.
రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తనే స్వయంగా జానకమ్మ గారికి టిఫిను భోజనము తీసుకెళ్ళిస్తూ ఉండేది. అంతే తప్ప భర్తను గాని పిల్లల్ని గాని అత్తగారి గదిలోకి వెళ్ళనిచ్చేది కాదు మానస. ఒకరోజు జానకమ్మ గారు తన మందుల బాక్స్ని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ పెద్ద కొడుకు ఇంటి నుంచి వచ్చేటప్పుడే నెలకి సరిపడా మందులు తెచ్చుకున్నారు. ఇప్పుడు చిన్న కొడుకు ఇంటికి వచ్చి కూడా దాదాపుగా 4 వారాలు అవ్వొస్తోంది. తన మందుల బాక్స్లో చాలా వరకు మందులు ఖాళీ అయిపోయాయి. ఆ రోజు మనోహర్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా జానకమ్మ గారు, బాబు మనోహర్, నా మందులు అయిపోవచ్చాయి, సాయంత్రం వచ్చేటప్పుడు కాస్త నా మందులు తెచ్చి పెడతావా అని అడిగారు. వెంటనే మానస కోపంగా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా అడ్డుపడడం మంచిది కాదు అని మీకు తెలియదా? ఇలా ఉదయాన్నే శుభమాని ఆఫీస్కి బయలుదేరుతుంటే మీరు ఎదురుపడడం ఎంతవరకు సమంజసం? ఏదైనా ఉంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మాట్లాడండి. హడావిడిగా ఆఫీస్కి వెళుతూ ఉంటే మీరు అడ్డుపడి నా మందులు అయిపోయాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అత్తయ్య గారు అని కోపంగా అంది. జానకమ్మ గారు మౌనంగా తన గదిలోకి వెళ్లి కూర్చున్నారు. జానకమ్మ గారిని తీసుకురావడానికి వెళ్లే ముందే మానస మనోహర్తో అన్న మాటలు మనోహర్కి గుర్తుకొచ్చాయి. మీ అమ్మగారు నేను పెట్టింది తిని చెప్పినట్టు పడుండాలి, లేదంటే ఊరుకోను అని చెప్పింది మానస. ఆ మాటలు గుర్తుకొచ్చి మనోహర్ మానసని ఏమీ అనలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం తల్లి మందుల రిసిప్ట్ తీసుకొని తర్వాత రోజే తనకి మందులన్నీ తీసుకొచ్చిచ్చాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. జానకమ్మ గారు కోడలు పెట్టింది తిని తన గదిలో మౌనంగా ఉండేవారు. అంతే తప్ప గదిలోంచి కనీసం బయటకు కూడా వచ్చేవారు కాదు. మనవాళ్లతో ఆడుకోవాలని, వాళ్ళకి కథలు చెప్పాలని, వాళ్ళ ముద్దు ముద్దు మాటలు విని మురిసిపోవాలని జానకమ్మ గారికి ఎంతగానో అనిపించేది. కానీ కోడలు ఆవిడ్ని గదిలో నుంచి బయటకు రావడానికి కూడా ఒప్పుకునేది కాదు. పిల్లల్ని కూడా జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళనిచ్చేదే కాదు. మానస స్నేహితులు ఎవరైనా ఇంటికొచ్చినా కూడా జానకమ్మ గారిని అస్సలు గదిలో నుంచి బయటకు రానిచ్చేదే కాదు. అలా 4 నెలలు గడిచిపోయాయి. మనోహర్ ఆఫీస్ పని మీద 15 రోజులు క్యాంపుకు వెళ్ళాడు. అదే సమయంలో మానస తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మానస తన తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు కావడంతో హాస్పిటల్లో ఉన్న తన తండ్రి కోసం హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ తన చిన్న కొడుకు ఆనంద్కి తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ జ్వరం, జలుబు, దగ్గు వస్తూనే ఉంటాయి. తను ఊరెళ్ళినప్పుడు తన కొడుకు ఆరోగ్యం ఒకవేళ క్షీణిస్తే ఎలాగా, ఏం చెయ్యాలి అని మానస కంగారు పడుతోంది. ఏం చెయ్యాలో మానసకు అర్థం కాలేదు. కానీ హాస్పిటల్లో ఉంది తన తండ్రి అవ్వడం వల్ల ఇంటి పనిని, పిల్లల పనిని పని మనిషికి అప్పచెప్పి పిల్లల్ని, అత్తగారిని జాగ్రత్తగా చూసుకోమని పని మనిషితో చెప్పింది మానస. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద బయలుదేరి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ జానకమ్మ గారితో, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళాడు, ఇప్పుడు మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, పని మనిషికి అన్ని పనులు చెప్పే వెళుతున్నాను, మీకు తానే భోజనం పెడుతుంది, పిల్లల్ని కూడా తనే చూసుకుంటుంది, మీరు మాత్రం ఆ గదిలో నుంచి బయటకు రావద్దు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది. ఉదయాన్నే పని మనిషి వచ్చింది. పిల్లలిద్దరూ బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ కేక్ తిన్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఐస్ క్రీమ్ కూడా తిన్నారు ఇద్దరు. రాత్రికి భోజనం చేసి పిల్లలిద్దరూ పడుకున్నారు. పని మనిషి కూడా ఇంటి పనంతా ముగించుకొని జానకమ్మ గారికి కూడా భోజనం పెట్టి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. జానకమ్మ గారు కూడా భోజనం చేసి పడుకున్నారు. అర్ధరాత్రి సమయం అవుతుంది. ఆనంద్ తన గదిలో ఆగకుండా దగ్గుతున్నాడు. ముక్కు కూడా మూసుకుపోయి ఊపిరి కూడా ఆడడం లేదు. మనవడి దగ్గు శబ్దం విని జానకమ్మ గారు తలుపు తెరుచుకొని బయటకొచ్చారు. గబగబా పిల్లల గదిలోకి వెళ్లి చూశారు. ఆనంద్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. పక్కనే పెద్ద మనవడు ఆకాష్ కూడా కంగారుగా చూస్తూ ఉన్నాడు. వెంటనే జానకమ్మ గారు గబగబా వంటగదిలోకి వెళ్ళి వాము, వెల్లుల్లి వేయించి ఒక గుడ్డలో మూట కట్టి మనవడికి వాసన చూపించారు. వేడి వేడి ఆముదం తమలపాకుకి రాసి గోరువెచ్చగా అయ్యాక ఆనంద్ ఛాతికి, వీపుకి అంటించారు. దాంతో ఆనంద్కి కాస్త దగ్గు నుంచి ఉపశమనం కలిగింది. జానకమ్మ గారు మనవడి కోసం కషాయం కూడా కాసుకొని తీసుకొచ్చారు. కషాయం తాగాక ఆనంద్కి దగ్గు తగ్గింది. ఇక పిల్లలిద్దరినీ పడుకోబెట్టి జానకమ్మ గారు తన గదిలోకి వెళ్ళబోయారు.
కానీ ఆనంద్ మాత్రం నానమ్మ చెయ్యి పట్టుకొని, నానమ్మ నువ్వు నా దగ్గరే పడుకో నానమ్మా అని ప్రేమగా అడిగాడు. జానకమ్మ గారు రాత్రంతా మనవడి పక్కనే పడుకున్నారు. తర్వాత రోజు నుంచి మనవాళ్ళిద్దరూ జానకమ్మ గారితోనే ఆడుకోవడం, జానకమ్మ గారి ఒళ్ళో పడుకొని కథలు వినడం మొదలుపెట్టారు. జానకమ్మ గారు కూడా మనవాళ్ళిద్దరితో ఆడుకోవాలని, కథలు చెప్పాలని, కబుర్లు చెప్పాలని ఎంతగానో కోరుకునేవారు. ఆవిడ కోరిక ఈ రోజు తీరింది. ఆ తర్వాత రోజు నుంచి జానకమ్మ గారే మనవాళ్ల కోసం స్వయంగా వంట చేసేవారు. అన్నంలో నెయ్యి, పప్పు కలిపి పిల్లలిద్దరికీ గోరుముద్దలు పెట్టేవారు. ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోయింది. బామ్మ చేసిన రాగి జావా, సున్నుండలు, డ్రై ఫ్రూట్ లడ్డూలు, పప్పుండలు, నువ్వుల లడ్డూలు, పప్పన్నము, ఇడ్లీలు, దోశలు, ఆవిరి కుడుములు ఇవన్నీ చేసి పెట్టేవారు జానకమ్మ గారు. అలాంటి బలవర్ధకమైన ఆహారం తినడం వల్ల పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ బాగా పెరిగింది. ఇద్దరూ చాలా బాగా ఆడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఫోన్ చూడడానికి కూడా టైమే ఉండడం లేదు. ఇద్దరూ నానమ్మ ఒళ్ళో పడుకొని కథలు వినడం మొదలుపెట్టారు. గబగబా హోంవర్క్లు చేసేసి ఎప్పుడెప్పుడు నానమ్మ చెప్పే కథలు విందామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళిద్దరూ. 15 రోజుల తర్వాత మనోహర్ తిరిగొచ్చాడు. ఆ తర్వాత రోజే మానస తండ్రిని కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మానస కూడా ఇంటికొచ్చింది. మానస ఇంటికి రాగానే పని మనిషి జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు మానస జానకమ్మ గారిని బాగా తిట్టింది. మిమ్మల్ని గదిలో నుంచి బయటకు రావద్దని, పిల్లల దగ్గరకు వెళ్ళొద్దని చెప్పాను కదా, మీకెంత ధైర్యం? వాళ్ళని మీ చుట్టూ తిప్పుకుంటున్నారా? పెద్దవాళ్ళ దగ్గరుంటే వాళ్లకున్న ఇన్ఫెక్షన్స్ అన్ని పిల్లలకు అంటుకుంటాయి. అందుకే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుంటాడు ఆనంద్ అంటూ జానకమ్మ గారిని కోప్పడింది. వెంటనే ఆనంద్ని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్లో డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత ఆనంద్కి లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయిందని, తన ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెరిగిందని డాక్టర్ చెప్పారు. ఇంటికొచ్చాక ఆనంద్ నానమ్మ రోజు నాకు కషాయం చేసి ఇచ్చేది. సున్నుండలు, రాగుండలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి తినిపించేది. దాంతో పాటుగా ఆముదము, నువ్వుల నూనె వేడి చేసి నా ఒళ్ళంతా మసాజ్ చేసేది. అందుకే నా దగ్గు, జలుబు పూర్తిగా తగ్గిపోయాయి అని చెప్పాడు ఆనంద్. తర్వాత రోజు నుంచి మానస కూడా పిల్లలిద్దరిని గమనించడం మొదలుపెట్టింది. పిల్లలిద్దరూ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఫోన్లు ముట్టుకోకుండా నాన్నమ్మ చెప్పే కథలు వినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంతకు ముందు ఇంట్లో ఏం వండినా కూడా మాకు పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, నూడిల్స్ కావాలి అంటూ పట్టుబట్టే పిల్లలు చక్కగా ఇంట్లో చేసిన స్నాక్స్, ఇంట్లో చేసిన భోజనము తింటున్నారు. నానమ్మతో కలిసి రోజు పార్కు కూడా వెళుతున్నారు. పిల్లల్లో అంత మార్పు చూసి మానస ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి మానస కూడా జానకమ్మ గారితో కాస్త మంచిగా మర్యాదగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. జానకమ్మ గారు కూడా మానసకి వంట పనుల్లో, ఇంటి పనుల్లో సహాయంగా ఉండేవారు. పిల్లలిద్దరూ నానమ్మ పెంపకంలో మంచి మంచి అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు. పెద్దల్ని గౌరవించడం, ప్రేమించడం, అల్లరి చేయకుండా హోంవర్క్ చేయడం, మొండి పట్టు పట్టడం, పంతాలు పట్టడం కూడా మానేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే జానకమ్మ గారు చిన్న కొడుకు మనోహర్ ఇంటికొచ్చి 6 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం మనోజ్ ఇంకా సుమ వారం రోజుల్లో అమెరికా నుంచి వచ్చేస్తున్నామని, టికెట్లు బుక్ అయిపోయాయని మనోహర్కి ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయం విన్న దగ్గర నుంచి మానసకి దిగులు పట్టుకుంది. అత్తగారి పెంపకంలో పిల్లలు మంచి నడవడిక నేర్చుకుంటున్నారు. ఇన్నాళ్ళు అత్తగారిని అసహ్యించుకుంటూ దూరం పెట్టింది. ఇప్పుడు అత్తగారు ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అంటే మానసకి చాలా బాధగా ఉంది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. జానకమ్మ గారి పెద్ద కొడుకు, కోడలు ఇండియాకు వచ్చే రోజు రానే వచ్చింది. జానకమ్మ గారి గదిలో తన సామాన్లు సర్దుకుంటున్నారు. అప్పుడే మానస కన్నీళ్లతో అత్తగారి దగ్గరకు వెళ్ళి అత్తగారి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య గారు నన్ను క్షమించండి, మీ మంచితనాన్ని, ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను. సిటీలో పుట్టి పెరిగినందువల్ల నేను చాలా గర్వంగా ఉండేదాన్ని. కానీ ఇన్ని రోజుల్లో మీ ప్రేమని, మంచితనాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకండి, మీరు మాతో పాటే ఉండిపోండి అంటూ మానస కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు జానకమ్మ గారు, అమ్మ మానస, నేను మీతో పాటు ఉండడం కుదరదు. ఈ అత్తగారిని అనవసరపు భారంగా భావించి వృద్ధాశ్రమంలో చేర్పించాలని చూశారు మీరు. ఇంటికొచ్చి నెలలు గడిచినా కూడా
నా మనవాళ్ళని నా దగ్గరికి రానివ్వలేదు. నా చిన్న కొడుకు పిల్లల ముద్దు ముచ్చట్లు చూడాలన్న కోరిక కూడా ఈ రోజు నాకు తీరిపోయింది. ఈ తల్లిని చిన్న కొడుకు కోడలు వదిలించేసుకోవాలని అనుకున్నా కూడా పెద్ద కొడుకు కోడలు తమతో పాటే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు నేను వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను. నేను వద్దు అనుకునే వాళ్ళని పట్టుకుని వేలాడడం కంటే నేను కావాలి అనుకునే వాళ్ళతోనే నా చివరి రోజులు గడపాలి అని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు జానకమ్మ గారు. మనోజ్ ఇంటికి రాగానే కారు తీసుకొని తన తల్లి కోసం మనోహర్ ఇంటికి బయలుదేరొచ్చాడు. జానకమ్మ గారు తన సామాన్లన్నీ తీసుకొని మనోజ్ కారుకి కూర్చున్నారు. మానస, మనోహర్ ఇద్దరూ కాళ్ళు పట్టుకుని బతిమాలినా కూడా జానకమ్మ గారు వినలేదు. మనోహర్ ఇంకా మానస తాము చేసిన తప్పులకి జానకమ్మ గారి వైపు తలెత్తి కూడా చూడలేక తలదించుకుని నిలబడిపోయారు. అంతలోనే స్కూల్ నుంచి ఇంటికొచ్చిన మనవాళ్ళిద్దరూ నానమ్మ వెళ్ళిపోవడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నానమ్మ 2 కాళ్ళు వాటేసుకున్నారు. నానమ్మ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు, మాతోనే ఉండు నాన్నమ్మ అంటూ ఏడుస్తూనే ఉన్నారు. జానకమ్మ గారి కాళ్ళని వదలడమే లేదు. మనవాళ్ళిద్దరూ కన్నీళ్లను చూసి జానకమ్మ గారు కరిగిపోయారు. మనవాళ్ళిద్దరూ కాస్త పెద్ద అయ్యే వరకు వాళ్ళకి మంచి చెడు చెబుతూ చిన్న కొడుకుతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. మానస, మనోహర్ ఇద్దరూ జానకమ్మ గారిని గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఇదండి ఈ రోజు కథ.